మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. యెషయా గ్రంథం 43:25 ఈ మాట రాయబడింది. నేనే అంటే నేను ఏదైనా చేయగల సమర్థుడిని, నేను సర్వశక్తిమంతుడిని. నీ పాపములన్నీ తుడిచివేస్తున్నాను, నీ అతిక్రమలు, నీ తప్పులు అన్నీ తుడిచివేస్తున్నాను. నీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకోను. దేవుడు జ్ఞాపకం చేసుకోలేదనుకో మన పాపాలని, మనం పరిశుద్ధులుగా ఉంటాం, పరలోక రాజ్యంతో ఆయన జీవనంలో మనం ప్రవేశిస్తాం. మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మనకున్న ఆర్థిక స్తోమతలు అన్నిటిని దూరపరుస్తాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఏదైనా ఆయన చిత్తానుసారం మనం ఉన్నామనుకో, మన అతిక్రమలన్నీ తుడిచివేస్తాడు. మన పాత జీవితాన్ని కడిగి వేస్తాడు. తన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరిచాడు. తన యొక్క విలువైన ప్రాణం మన కోసం అర్పించాడు యేసే ప్రభువారు. కాబట్టి ఇది వాగ్దానం, సహోదరుడా సహోదరి, ప్రభు అంటున్నాడు, నా చిత్తానుసారం నువ్వు ఉంటే నీ అతిక్రమలను తుడిచేస్తాను. నీ పాపాలు నీ జీవితాన్ని జ్ఞాపకం నూతన పరుస్తాను. నూతన హృదయం, నూతన మనసు, నూతన అభిషేకం నింపుతాడు దేవాదేవుడు. కాబట్టి పాతవి గతించను, సమస్తవంతమైన ఇది పాత జ్ఞాపకాలన్నీ దూరం అయిపోను గాక. నీ పాపని అతిక్రమాలను తుడిచివేసి నీవు ఆయన చిత్తానుసారంగా జీవించే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపుండా వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఈ దినం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. ఇదిగో మేము వెళ్ళే ప్రతి పనిలో విజయాన్ని దయచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా సంతోషం, సమాధానం దయచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దయచండి. అప్పులు, బంధకాలను విడిపించి, తాగుడి వ్యసనాలు దూరపరిచి ప్రతి బిడ్డకి ఈ దినాన్ని సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచి ఈ దినం నూతనంగా పనులకు వెళ్తున్న పనులు స్థిరపరచండి. ఈ దినాన్న పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.